హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే పనిచేస్తున్నారో జేపీఎస్ వీరి పోస్టులను గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూనియర్ పంచాయతీ సెక్రటరీలను బదిలీల ద్వారా గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీలుగా నియమించనున్నారు. యుఎన్ఓ సమావేశాలకు గార్లవాసి ఎంపికయ్యారు. మహబూబాబాద్ గార్ల మండలము చిన్న బంజారా గ్రామానికి చెందిన బంజారా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తేజావత్ జోగ్రామ్ నాయక్ను ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ గుర్తింపిచ్చి సమావేశాలకు ఆహ్వానించింది. ఈ మేరకు యుఎన్ఓలో ఆఫ్రికాలో ఇథియోపియాలో జరిగే సమావేశాలకు ఆయన హాజరయ్యారు. యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూయార్క్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ప్రిపరేటరీ కమిటీ ఫర్ ద 4th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ అనే అంశంపైన జరిగిన డిబేట్లో మాట్లాడారు. జోగ్రామ్ చిన్ననాటి నుంచి గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు. బంజారా సేవా సమితి సంస్థను స్థాపించి ఆయన అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. జోగ్రామ్ నాయక్ను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఆక్స్ఫర్డ్ ఛాన్సలర్ పదవికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీ పడనున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆన్లైన్ బ్యాలెట్ విధానంలో జరిగే ఎన్నికల్లో పాల్గొంటారని తెలిపారు. విజయ్ దివాస్ సందర్భంగా మనకి జూలై 26వ తారీఖు కార్గిల్ విజయ్ దివాస్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగా విజయ్ దివాస్ సందర్భంగా ప్రధాని కార్గిల్ని సందర్శించారు. అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. విజయ్ దివాస్ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 1999లో ఉగ్రవాదుల ముసుగులో కాశ్మీర్ మంచు కొండల్లో చొరబడ్డ పాక్ సైన్యానికి మన సైనిక దళాలు అసమాన శౌర్య సాహసాలతో చావు దెబ్బతీశాయి. ఆ క్రమంలో అమరుడైన ప్రతి సైనికుడికి శిరస్సు వంచి అభివాదం చేస్తున్నానని పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తదితరులు కూడా దీనిలో పాల్గొన్నారు. వెనజులాలో రేపు అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మచాడోకు వెల్లువల ప్రజా మద్దతు లభించనుంది. అధ్యక్షుడు నికోలస్ మదురో ఈ సందర్భంగా దేశ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమవుతుందని తెలిపారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి గొంజాలెజ్ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. 40 లక్షల మంది ఓటర్లపైన వేటు. బస్సు డ్రైవర్ నుంచి అధికార పీఠం దాకా నికోలస్ మదురో ఎదిగిన ప్రస్థానాన్ని గురించి మనం చూడవచ్చు. 25 ఏళ్ల కార్గిల్ విజయ్ దివాస్ వారిలో భారత పతాకం విజయ గర్వంతో నిలబడింది. 25 ఏళ్ల వీరులు శూరులై ప్రాణాలతో చిరునవ్వుతో త్యాగం చేసిన ఎందరో సైనికులు, అమరులకు అందరూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దీంట్లో లక్ష్య 2004, షేర్షా 2021, ఎల్ఓసి కార్గిల్ 2003, గంజన్ సక్సేనా 2020, ధూప్ 2003లో ఇవి వచ్చిన సినిమాలు. కార్గిల్ విజయ్ దివస్ మీద భారత్ ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ హబ్ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సర్కిల్కు సమీపంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ హబ్ను ప్రారంభించనున్నారు. గ్లిడా అనే సంస్థ దీనిని ఏర్పాటు చేస్తుంది. దీనిలో 102 ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ కేంద్రాలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ ప్రారంభించారు. ఇప్పటికే ఉత్తరాదిలో గుర్గావ్లో అతిపెద్ద ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ కేంద్రం ఉండగా రెండో అతిపెద్ద ఛార్జింగ్ కేంద్రం హైదరాబాదులో అందుబాటులోకి రానుంది. దీనివల్ల ఒకేసారి 100కు పైగా వాహనాలకు ఛార్జింగ్ చేసే సదుపాయం లభించనుంది. 1,65,65,130 మంది ఇది రాష్ట్రంలో మొత్తం వాహనాల సంఖ్య. ఇది తెలంగాణ రాష్ట్రంలో. దీంట్లో ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం ఏడాదిలో 10.88 లక్షల మేర పెరుగుదల నమోదైంది. ఈ రిక్షా, ఈ కార్డ్స్ అన్నవి 244, ప్రైవేటు సర్వీసు వాహనాలు 3,135, కాంట్రాక్టు క్యారేజీ వాహనాలు 5,613,
స్టేజ్ క్యారేజ్ వాహనాలు 9,071, మ్యాక్సీ క్యాబ్స్ 27,948, విద్యా సంస్థల బస్సులు 29,869, ఇతర వాహనాలు 91,708, మోటార్ క్యాబ్స్ 136,902, ఆటో రిక్షాలు 4,88,786, గూడ్స్ క్యారేజీ వాహనాలు 6,33,364 వాహనాలు, ట్రాక్టర్లు ట్రైలర్లు 7,45,231, ద్విచక్ర వాహనాలు 1,21,74,353 వాహనాలనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో భారీగా తగ్గిన జీవాలు గొర్రెలు మేకల సంఖ్య 2019లో 2,39,80,070 గొర్రెలు మేకలు ఉన్నాయి. 2024 వచ్చేవరకు ఈ 2,39,00,000 ఉన్న సంఖ్య 1,62,00,000కు తగ్గింది. మేడ్చల్, వరంగల్ జిల్లాలో 60% తగ్గిన జీవాలు సామాజిక ఆర్థిక సర్వే 2024 గణాంకాలు వెల్లడించాయి. ప్యారిస్లో ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దీంట్లో చూసినట్టయితే ఫ్రెంచ్ కళలు ఒకవైపు నదిలో వివిధ దేశాలకు చెందిన జట్లు విహరిస్తుంటే, నదీ తీరం వెంట ఫ్రెంచ్ కళలు, విభిన్న కళాకృతులు, నృత్యకారుణుల హొయ్యలు అబ్బురపరిచాయి. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లోనే ముందే డోపింగ్తో ఆటగాడు సస్పెండ్ అయ్యాడు. ఇరాక్కు చెందిన జూడో ఆటగాడు సజ్జాద్ సెహెన్ నిషేధిత ఉత్ప్రేరకాలు మెథాండినోన్, బోల్డెనోన్ తీసుకున్నట్టు పరీక్షలు తేలింది. మంగళవారం జరిగే పోటీలో ఈ జూడో ప్లేయర్ 81 కేజీల విభాగంలో పోటీ పడాల్సి ఉండగా ఇప్పుడు పాజిటివ్గా దొరికిపోయాడు. దీంతో అతడి నుంచి పోటీల నుంచి తప్పించడంతో పాటు ఒలింపిక్స్కు సంబంధించి ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్టు ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇతనిపైన ప్రకటించింది. జూడో ఆటగాడు, ఇతడు ఏ క్రీడకు చెందిన ఆటగాడు అంటే జూడో ఆటగాడు, పేరు సజ్జాద్ సెహెన్. ఇతను ఇరాక్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను పాల్గొనే గేము 81 కేజీల జూడో గేమ్. అట్టహాసంగా పాల్గొన్న క్రీడల్లో ప్రతి ఒక్కరూ ఆతిథ్యపు దేశ ఘనతలను ప్రదర్శించారు. సీన్ నదీ తీరం వెంట సాగిన ఈ వేడుకల్లో అత్యద్భుతంగా ప్రారంభమయ్యాయి. ఇవి జూలై 27, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. నేను చేసే వీడియో క్లిప్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. అక్కడ ఈ క్లిప్పింగ్స్ చదువుకోవడానికి చాలా తేలికగా ఉంటుంది మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.